వెల్కమ్ టు జస్ట్ మినిట్ జీసస్. కీర్తన 119:12. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించమంటూ కీర్తనకారుడు దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ ఉన్నాడు. ఈ లోకములో మనుషులెవ్వరు కూడా ఘనతకు మహిమకు పాత్రులు ఎవరూ లేరు, కానీ అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ దేవాది దేవుడు నిత్యము స్తోత్రార్హుడుగా ఉన్నాడు. 4 జీవులు, 20 పెద్దలు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో కెరూబులు శరాపులు ఆయన పరిశుద్ధుడు 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 అంటూ నిత్యము గాన ప్రతిగానము చేస్తున్నారు. ఆనాడు మన పితరులు ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడిగా దేవాదేవుడు ప్రత్యక్షం కావటం జరిగింది. ఈరోజు సార్వత్రిక సంగమగా సకల పరిశుద్ధులు దేవుని యొక్క నామాన్ని స్తోత్రించే వారముగా ఉండాలి. కాబట్టి అత్యున్నతమైన ఆ నామాన్ని గణపరచడం కోసము దేవుని కట్టడలు సంపూర్ణంగా నేర్చుకోవడానికి దేవుడు కృప చూపును గాక. ఆమేన్.